టెక్స్ట్ బుక్కులకి సంబంధించి ఎదురైనటువంటి ఒక సమస్యని తాజాగా నారా లోకేష్ పరిష్కరించారు. విషయం ఏంటంటే ఏటా రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు ఇచ్చే పాఠ్యపుస్తకాల కోసం టీఎన్పీఎల్ నుంచే కాగితం సేకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం కాగితాన్ని కొనుగోలు చేసి దాన్ని ప్రింటర్లకు ఇచ్చి పుస్తకాలు ముద్రించమనేది. ఈ మధ్య కాలంలో క్రిందటిసారి ఏమైందంటే అట్లాగా ముద్రించే తమిళనాడుకి సంబంధించిన పేపర్లు సప్లై చేసే సంస్థకి జగన్ సర్కార్ 200 కోట్ల రూపాయల దాకా బాకీ పడింది. వాళ్ళు కొత్త పేపర్ ఇవ్వాల. లాస్ట్ ఇయర్ దాన్ని తప్పించుకోవడానికి జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త టెండర్లు పిలిచింది. ఎట్లాగా ఎవరైతే మీరే పేపర్ కొనుక్కుని మీరే పుస్తకాలు తయారు చేసి అమ్మండి అని చెప్పి దాంతో అనేక సంస్థలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఏడాది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయాలి కదా, ఈ అంశం తెర మీదకి వచ్చింది. అంతకుముందు 200 కోట్ల బకాయి ఎగ్గొట్టారు మాది అని చెప్పి ఆ సదరు సంస్థ అడిగితే అది ఎట్లా జరిగింది అన్నప్పుడు ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది లోకేష్కి. దాంతో లోకేష్ ఇప్పుడు మళ్ళీ ఇట్లాగ పాత పేపర్ కొనుగోలు చేసి అందరికి ఇచ్చి, ఎందుకంటే ఒకటే రకం పేపర్ ఉంటుంది. ఇప్పుడు వేరు సంస్థలకు ఇస్తే ఎవడి పేపర్ వాడు వాడతాడు, అందులో చీఫ్ ఉండొచ్చు, మంచిది ఉండొచ్చు. కాబట్టి ఒకటే పేపర్ని తీసుకుని అందరికి ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని, తద్వారా అన్ని పాఠ్య పుస్తకాలు ఒకటే రూట్లో ఉండే విధానాన్ని, ఒకటే క్వాలిటీతో ఉండే విధానాన్ని మళ్ళీ లైన్లోకి తెచ్చారు లోకేష్.